నిన్ను మోసేవాడు ఆయన. బ్రదర్, సిస్టర్, ఆయన ఉన్నాడు. చేతగాని వాడైతే కదా, మనల్ని మోసేవాడు ఉన్నాడు. మనకు నమ్మకంగా సహాయపడగల సర్వశక్తి గలవాడు ఉన్నాడు. సో కృంగిపోవద్దు. చూద్దాం, దేవునికి వెళ్ళి చూద్దాం. పెదాల మీద చిరునవ్వు, ముఖంలో కళ మారదు, గుండెల్లో ధైర్యం మారదు, ఆలోచనల్లో ఆవేదన పొడసూపదు. ఏ స్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతే. అంతే. నిజంగా దేవుని ఆత్మను పొందినోడు, దేవునితో సరిగ్గా కలుసుకున్నవాడు, దేవుని సహవాసంలో బలపడ్డవాడి లక్షణాలు ఇవి. దృష్టి బలపడాలి. పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని. ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇది 20 సార్లు చెప్పినా చెప్పొచ్చు మళ్ళా. ఎందుకంటే ఇక్కడ దావీదు మనకు మంచి ఉదాహరణగా ఉంటాడు. ఈ సందర్భానికి ప్రతిసారి అతడే కనపడతాడు. సౌలు శత్రువుని చూసిన దృష్టి వేరు, దావీదు దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు. మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది. అతడు చక్కని నేత్రములు గలవాడు అని. స్తోత్రం చెప్పండి. అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా? కాస్త ఇసురుకుంటానే, చెమట తుడుచుకుంటానే వినండి అమ్మా, నేను కూడా అదే కండిషన్లో ఉన్నాను, ఏం ఫీల్ అవ్వకండి. సేమ్ ఫీలింగ్ ఏడ కూడా, డోంట్ వరీ. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో చాగాం, అదే అక్కడే నువ్వు చెప్పిన కాడ. తొందరగానే రయ్యా, నీకు దండం పెడతా, ఒక్కపోస్తుంది. నిజంగా తొందరగానే గానిస్తా, కానీ నేను చెప్పిన మాటలు తొందరగా మైండ్లోకి తీసుకోండి. చక్కని నేత్రములు గలవాడు. చూస్తారా వచనం? 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 2వ సమూయేలుకి ఏమవుతాడు? చదువుమా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 16, 12 చెల్లి చదువుతుంది, వినండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మీరేమన్నా ఆలోచించారా? దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా? అసలు దావీదుకి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? రైట్. నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన, కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా. చక్కని ముక్కు గలవాడై, మంచి పెదవులు గలవాడై, మంచి బాహువులు గలవాడై, మంచి పాదములు గలవాడై అనొచ్చుగా. మంచి చెవులు గలవాడై, మంచి బుగ్గలు గలవాడై అనొచ్చుగా. అవన్నీ అంటానికి బైబిల్ ఇంత గ్రంథం అయిద్దిలే అనడలే అంటారా? కళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. వర్ణాన్ని మాట్లాడాడు, ఎర్రని వాడని, రూపసి అన్నాడు, చక్కని నేత్రాలు అన్నాడు. దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు, దావీదు కళ్ళు స్పెషల్. ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే, ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు, హ్యాపీ. దృష్టి. పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను, ఒక మానవ దృష్టితో చూడడు. ఒక్కసారి లైఫ్లో మనుష్యరీత్యా చూశాడు, ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోవాలా. ప్రతికూలతైన అనుకూలతైన పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు. ఏ చూపు కలిగినోడు? దేవుని దృష్టి. ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు.
నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. చిత్తానుసారమైన మనస్సు అంటే దేవుళ్లాగా చూడటం, దేవుళ్లాగా ఆలోచించటం, దేవుళ్లాగా వ్యవహరించటం. సరే, మిగిలినవన్నీ పక్కన పెడితే జస్ట్ కళ్ళ విషయంలోకి వద్దాం. ఏమిటి ఆయన దృష్టి అంటే, దేవుడు ఎలా చూస్తాడో, ఎలా ఆలోచిస్తాడో అది పసిగడతాడు, అలానే ఆలోచిస్తాడు. వాస్తవంగా 7 అడుగులు పొడుగు ఉంటాడు సౌలు అనేవాడు. ఎంత పొడుగు? 7 అడుగులు పొడవు ఉంటాడు. ఇశ్రాయేలు జనం మొత్తంలో ఎత్తరి అతనే. అతని కళ్ళ ముందున్న శత్రువు మహా ఉంటే 11 అడుగులు ఉంటాడు, అంటే సౌలు కంటే 4 అడుగులు ఎత్తు. కానీ దావీదు అంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు. దావీదు 7 అడుగులు ఉన్నట్టు మనకు రాయబడలా. దావీదు నార్మల్ హైట్, ఆ ఏజ్కి తగ్గ ఎత్తున్నాడు. వాస్తవంగా చూస్తే సౌలు భయపడాలా గొల్యాతుకి, దావీదు భయపడాలా పెద్దగా కదా? కానీ సౌలేమో వాడి హైట్ని, వాడి వెయిట్ని, వాడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దావీదు అసలు ఆ ప్రస్తావన ఒప్పుకోడు. అబ్బే, వాడి గురించి చెప్పవాకండి సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను చూసుకుంటా అంటాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే వినలేడు. అది నువ్వు మాట్లాడడానికి వాడే దొరికాడా? వాడి బలాన్ని గురించి, వాడి ఎత్తుని గురించి, లావుని గురించి, పనితనాన్ని గురించి మాట్లాడాలంటే వాడెంత? మన బ్లంట్ భాషలో కోన్ ఇంకొద్దులే, మిగిలింది ఏం చెప్పను నేను. స్తోత్రం. అది దావీదు ఫీలింగ్. అరే, నువ్వు వర్ణించాలంటే, గొప్పగా మాట్లాడాలంటే, గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుడు ఉన్నాడు సార్, మన దేవుడు ఉన్నాడు. దేవుని వలె చూస్తాడు, దేవునికి వెళ్ళి చూస్తాడు. ఈ కళ్ళు దేవుని చూసే కళ్ళు. అందుకే దావీదు నేత్రాలు చక్కనివన్నాడు దేవుడు. స్తోత్రం. దేవునికి వెళ్ళి చూస్తాడు, దేవుని దృష్టితో చూస్తాడు పరిస్థితుల్ని. చిన్న మాట కాదు ఇది, చాలా సీరియస్. చాలామంది దృష్టి ఇలా ఉండదు. దృష్టి విషయంలో చాలామంది బలహీనలై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ కూడా కూర్చొని లైవ్లో వింటూ ఉన్నారు. దేవునికి మహిమ. చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. సౌలు గొల్యాతుని గురించి గణపరిచి మాట్లాడతాడు, దావీదు దేవుని గణపరిచి మాట్లాడతాడు. అంటే సౌలు గొల్యాతుకి వెళ్ళి చూస్తుంటే దావీదు ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అంతేకాదు, శత్రువు వచ్చి కళ్ళ ముందు నిలబడితే శత్రువుని కాదు, అంత శత్రువుని కూడా ఒక్క తన్నుతో మట్టు పెట్టగల దేవుని వైపు చూస్తున్నాడు. 6 మూరల జానుడు, 6 మూరల జానుడు, 6 మూరల జానుడు అని వాడి గురించి కలవరించకపోతే అసలు మనల్ని చేసినోడు ఎంత పొడుగు, ఎంత లావు? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అగాధ సముద్ర జలాల్ని ఈ పుడిసిలితో గొలిసిపోసాడంట. సముద్రం చూసారా? ఎంతమంది చూశారు? స్తోత్రం. అంత పెద్ద అగాధ సముద్రాల్ని దోషులతో పడవటానికి, కొలిసిపోయటానికి, కొలవటానికి కుదరలే. పుడిసిలతో కొలిసిపోసాడంట. అప్పుడు ఇక ఆ చెయ్యి ఎంత ఉందో, ఆ పుడిసిలు ఎంత ఉందో ఒక్కసారి ఊహించండి. ఆయన బాహు ఎంత అంచనా వేయండి. పర్వతాలు ఎంత పెద్దవి, ఎంత పరిమాణం ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, ఎంత హైట్ ఉంటాయి. అలాంటి పర్వతాలని వెయిట్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో, ఏ హైట్లో ఉండాలో, ఏ వెయిట్లో ఉండాలో, ఎంత పరిమాణంలో ఉండాలో త్రాసులో తూచి మరీ పెట్టాడని చెబుతున్నాడు. నేను చెప్పానా? యెషయా చెప్పాడు చూడండి, 40:12 చదువు.
తన పుడిసిటిలో జలములను కొలచిన వాడెవడు? 40:12 యెషయా గ్రంథం. ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా పాటలో పెట్టేశాను నేను. స్తోత్రం, దేవుడు సహాయం చేశాడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, పుణ్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు. పర్లేదురా, పర్లేదు. జగతి పునాదులు ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు, పైకి చూడవు, పైకి చూడవు, పక్కకు చూస్తూ ఉంటాయి. నో, దావీదు కళ్ళు చక్కనివి, దేవుని చూచే కళ్ళు అవి. 6 మూరల జానుడు, 6 మూరల జానుడు, వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంటానయ్యా పట్టింది. చూస్తా, నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు నాకు. శక్తితంట అన్నయ్య పట్టింది, శక్తితంట. ఏమి శక్తితో? శక్తి అదంట. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1 కోటి మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఆయన పలికితే కాదా? నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది పో బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా, ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చేస్తున్నాం, బొమ్మల్ని రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ చేసిద్ది ఆ రోబో. కర్మగా లోపల ఏదన్నా వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో, ఎక్కడుంది అక్కడే ఆగిపోయింది. కానీ మనల్ని చేశాడు. ఎవరి ప్రమేయమైనా ఉందా? సొంతగా ఆలోచించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు, అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి, నీ మైండ్ ఉంటే పో చూసుకోపో, దేవుడు కనపడతాడా లేదు నీకు? నీ ముక్కు చూడు, అసలు ఈ ముక్కు ఇలా ఎందుకు ఉందని అడుగు. తయారు చేసి పెట్టాడు అక్కడ. ఈ చెయ్యి చూడు, చెయ్యి ఇలా ఎందుకు ఉందని ఆలోచించును. జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు, నీ ప్రభు. లేడు? ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేదా? కనికరం కలిగితే, ఒక్క మాట పలికితే ఏం డిసీజు, ఏ రోగం, 1 కోటి మందిలో ఒకరికా, 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే యేసు నామములో తీసేయగలుగుతాడు కదా ఆయన. పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గణపరిచి వాటిని గొప్పగా చూసుకునే ఆ దృష్టి మనకి మార్పు రావాలి. దేవుని వైపు చూచుట దావీదు వలె అక్కడ నేత్రాలు బలపడాలి. మనకి బలహీనమైన కళ్ళు కాదు, దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఆయనకి వెళ్ళే. చూద్దామా? రైట్.
పాదములు బలపడాలి, చేతలు బలపడాలి, నేత్రములు బలపడాలి. సౌలైతే మరి ఎక్కువగా బలపడి. దేవునికి స్తోత్రం. వీటితో పాటు మనం ఇంకా బలము పొందాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటి అవి అంటే, దేవునితో మనకు ఏర్పడిన సహవాసం బలపడాలి. స్తోత్రం. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. స్టార్టింగ్లో అంత అంటి ముట్టనట్టు ఉంటారు. రాను రాను ఇక వదలకుండా ఇద్దరు కలిసి తెగ తిరుగుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళ స్నేహం బాగా బలపడ్డట్టుందే, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదమ్మా, స్త్రీలు పురుషుల గురించి చెప్తున్నా. పురుషులు కూడా ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఏదో లైట్గా స్టార్ట్ చేస్తాం, తర్వాత బలపడతాం ఫ్రెండ్షిప్లో. నేను చెప్తున్నా, నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, పురుషుడా నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, లేకపోతే నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, అమ్మ నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, నీ కర్మ, నీ దరిద్రం, ఎట్ట తగలబడ్డావో. నేను చెబుతున్నా, ఆ స్నేహాల్లో బలపడకూడదమ్మా, ఆ సహవాసాల్లో బలపడకూడదమ్మా. అవన్నీ బలహీనమై వదిలిపోవాలమ్మా యేసునామంలో. దేవునితో స్నేహంలో బలపడాలి, దేవుని సహవాసంలో బలపడాలి. స్తోత్రం. సర్వకృపానిధివే, సంపదల సర్వకృపానిధివే, సంపదల గనివి, సకలము చేయగలనివైపేనా, కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా, కన్నులేతి చూచెదా. తమ్ముడా, దృష్టి మారాలి. ఇంకేం మారాలి? సహవాసం బలపడాలి, దేవునితో స్నేహం. సహజంగా స్టార్టింగ్లో కాస్త బలంగానే ఉంటుంది, కానీ మధ్యలో దరిద్రాలు ఎంటర్ అవుతాయి, అక్కడ బలహీనపడతాం. ప్రతి భక్తుడు జీవితంలో ఎప్పుడోసారి ఎక్కడో చోట దేవునితో సహవాస విషయంలో బలహీనపడే ఘట్టాలు ఎదురవుతాయి. కృంగిపోకండి, జాగ్రత్త పడండి. తిరిగి ఆయనతో సహవాసాన్ని బలపరుచుకోవటానికి దృష్టి నిలపండి, ప్రయాసపడండి. ఎందుకు తెలుసా? ఈ లోక స్నేహాలు సహవాసాలన్నీ ఒకనాటికి నిన్ను వదిలి వెళతాయి, ఆపదలో అక్కడికి రాకపోవచ్చుగాక. కానీ జీవము గల దేవుని సహవాసంలో నువ్వు బలపడితే అబ్రహాంలాగా నిలబడగలుగుతావు, దావీదులాగా నిలవగలుగుతావు, పౌలులాగా నిలవగలుగుతావు. బలపడ్డాడు. దేనిలో బలపడ్డాడు? లోక స్నేహాలతోనా? దేవుని సహవాసంలో బలపడాలి. ఈ దేవుని సహవాసంలో బలపడ్డవాళ్ళు, దేవునికి వెళ్ళి చూసేవాళ్ళు ఇక ఎలాంటి ప్రతికూలత పరిస్థితులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. వాటి గురించి ఎవరన్నా గొప్పగా మాట్లాడుతుంటే చిరాకు పడతారు. ఒకటే వీళ్ళ సమాధానం, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం సిస్టర్. ప్రభువుకు సాధ్యం కాదు ఏంటి? మనం నమ్మినవాడు బలహీనుడు అయితే కదా ఆలోచన చేయాల్సింది. ఏమండి, మన తుఫాను వచ్చి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఒక ప్రాంతంలో వాళ్ళు ఆరాధించేటువంటి విగ్రహాన్ని వాళ్ళు మోసుకొని పోతున్నారు పాపం. కాపాడుకోవటానికి మనం నమ్మినోడు మనం మోయాల్సినోడు కాదు, పక్షిరాజు వల్లే మనల్ని మోసేవాడు. హల్లెలూయా చెప్తారా? ఎవరిని మోసేవాడు? మనల్ని మోసేవాడు. పదండ్రా నీళ్ళు పెద్దగా అవుతున్నాయి, పండ్రా.
అని చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. నువ్వు మోసేవాడు కాదురా, నిన్ను మోసేవాడు కావాలరా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబితే వినడే. నా ఇష్టం ఆయనే మోసుకుంటా. చేసుకో, మోసుకో, కూర్చోబెట్టు, ఏవైనా చేసుకో, చేసేదే ఉంది. నిన్ను మోసేవాడు ఆయన. బ్రదర్, సిస్టర్, ఆయన ఉన్నాడు. చేతగానివాడైతే కదా, మనల్ని మోసేవాడు ఉన్నాడు. మనకు నమ్మకంగా సహాయపడగల సర్వశక్తి గలవాడు ఉన్నాడు. సో కృంగిపోవద్దు. చూద్దాం, దేవునికి వెళ్ళి చూద్దాం. పెదాల మీద చిరునవ్వు, ముఖంలో కళ మారదు, గుండెల్లో ధైర్యం మారదు, ఆలోచనల్లో ఆవేదన పొడసూపదు. ఏ స్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతే.